చూస్తే పోలవరం విధ్వంసం వేల కోట్ల నష్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్ట్ అంచనాకు మించి దెబ్బతింది, ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపు వచ్చింది, జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది, కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది, కేంద్ర సాయం అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, పోలవరంపై శ్వేతపత్రం విడుదల. జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయిపోయింది, ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చిందని, బాధ ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టు వారు చెప్పినట్టు వినకుండా రివర్స్ టెండర్లు నిర్వహించి గోదాల్లో ముంచేయడం జగన్ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరు అనుకుంటున్నారా అని నిలదీశారు. విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని చెప్పి ప్రత్యేకించి గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది లాస్ట్ ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇదే అంశం నడుస్తూ ఉంది. కరెక్ట్గా 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ అది కూలిపోయింది. ఏది మన కాపర్ డ్యామ్ వ్యవహారం ఒకటి, తర్వాత ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాక్ఫిల్ డ్యామ్ అంటారు దాన్ని, అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ రెండిటి సంబంధం వల్లనే ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. దానికి కారణం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పనికిరారన్నారు. ఇప్పుడు అసలు ఈ విధ్వంసానికంతా కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పి ఇప్పుడు అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఆ ప్రాజెక్టు ఇక ఇప్పట్లో పూర్తవుతుందా అన్నదే సందేహం. ఎందుకంటే 68,000 కోట్లకు, అప్పట్లో 14,000 కోట్లు రాష్ట్ర విభజన సందర్భంలో ప్రకటించినటువంటి అమౌంట్ 16,000 కోట్లు, తర్వాత 14,000 కోట్లకి వెళ్తే, ఆ తర్వాత 55,000 కోట్లకి వెళ్తే ఇప్పుడు 68,000 కోట్లకి వెళ్ళింది. ఇదంతా